10 lakhs లోన్ ఉందనుకో దానికి 60%, అబౌవ్ 10 lakhs ఉందనుకో 70%. అదే అగ్రికల్చరిస్ట్ అనుకో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్, సపోజ్ 4 లక్షలు ఉందనుకో దానిలో 50%, 5 లక్షలు ఉందనుకో దానిలో 50%. నెక్స్ట్ వచ్చేసి అతి ముఖ్యమైనది సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ అంటే వేరే వేరే లోన్స్ డిఫరెంట్ లోన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనకి కార్ లోన్ కి గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ 650 ఉంటే సరిపోతుంది సిబిల్ స్కోర్. ఓకే. అండ్ రిపేమెంట్ పీరియడ్ వచ్చేసి 7 years లో లోన్ క్లోజ్ కావాలి, లేదంటే 60 years వచ్చే వరకు కూడా క్లోజ్ చేసుకోవచ్చు. కార్ లోను మనకు ప్రీవియస్ గా హౌసింగ్ లోన్ కానీ మార్ట్గేజ్ లోన్ కానీ తీసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. బట్ కండిషన్స్ అప్లై. రెగ్యులర్ పేమెంట్స్ ఉంటేనే ప్రతి నెల దాన్ని బట్టి ఇస్తారు. ఇంకోటి దీనికి ఈఎంఐ ఎన్ఎంఐ రేషియో ఉంటుంది. 75% ఉంటేనే సబ్జెక్ట్ టు కండిషన్ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్స్ అని ఉంటాయి. అంటే మనము ముందుగానే కారు కొనుక్కున్నాం కానీ తర్వాత లోన్ కావాలి, దాన్నే సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లోన్స్ అంటాము. ఇది ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే ఎంప్లాయీస్, ఎవరు గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ సంథింగ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరికీ ఇస్తారు. బట్ ఎక్సెప్ట్ ఎవరు అగ్రికల్చరిస్ట్ మాత్రమే ఇది ఇవ్వనికి లేదు అని అంటున్నారు. వాల్యుయేషన్ రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి మరి దీనికి అంటే కంపెనీస్ ఉంటాయి. సర్టిఫైడ్ కంపెనీస్ ఏంటంటే సపోజ్ మారుతి ట్రూ వాల్యూ, మహేంద్ర ఫస్ట్ చాయిస్, వీళ్ళు ఎవరైతే మనకు సేల్ చేస్తారో వాళ్ళ నుంచి సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి. వాల్యుయేషన్ ఆఫ్ కార్స్ కూడా మనం చూసుకోవాలి. ఎట్లా అంటే 2 valuations ఆర్ మ్యాండేటరీ ఫర్ లోన్ అమౌంట్ ఆర్ మోర్ దాన్ 5 lakhs. 5 lakhs కన్నా లోన్ అమౌంట్ ఎక్కువ ఉంటే 2 valuation రిపోర్ట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఏజ్ ఆఫ్ ది వెహికల్ అది ఎప్పటి నుంచి అంటే కార్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 years ఓల్డ్. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. HOCC2 ఈజ్ ఆథరైజ్డ్ ఫర్ ది లోన్. మాక్సిమం టెన్యూర్ ఎంత? 5 years. 5 years కన్నా ముందు కొనవచ్చు. మాక్సిమం టెన్యూర్ 5 years. ఎంట్రీ ఆఫ్ ది ఏజ్ అప్లికెంట్స్ సేమ్, మినిమం 21 years, మాక్సిమం 55 years. సబ్జెక్ట్ టు కండిషన్ 60 years వచ్చే వరకు కూడా మనము ఇవ్వచ్చు. అది పర్మిషన్ తీసుకోవాలా. సేమ్ ఇక్కడ నెట్ మంత్లీ ఇన్కమ్ కూడా 25,000 ఫర్ మంత్, 3 lakhs పర్ యానం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మాత్రము సిబిల్ స్కోరు అంటే మనం ముందుగానే కొన్నాం కాబట్టి దీనికి సిబిల్ స్కోరు 700. మనం ఫస్ట్ చెప్పింది ఏంది, ఫ్రెష్ కార్లు కొంటే 650 సిబిల్ స్కోరు. దీనికి ప్రీ ఓన్డ్ కార్ కాబట్టి 700 సిబిల్ స్కోరు చూసుకోవాలా. మినిమం సిఐసి స్కోరు ఉండాలా. సిఐసి అంటే ఏంటిది? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్. సో -1 score also considered in this loan. Minimum 1 lakh. Maximum ఎంత? 48 times into net monthly income. Unencumbered fixed deposit అంటే బ్యాంకులో ఎగ్జిస్టింగ్ కస్టమర్, ఆల్రెడీ కస్టమర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద మనం కార్ లోను డైరెక్ట్ ఇచ్చేయచ్చు. దానికి మినిమం ఏజ్ వచ్చేసి 18 years. మాక్సిమం అవసరం లేదు ఏజ్ క్రైటీరియా. 70 years 80 years ఉన్న మనము ఇవన్నీకి వస్తుంది. మినిమము 1 lakh rupees ఇవ్వాలి. మాక్సిమము అసలు 100% ఫేస్ వాల్యూ. అంటే సపోజ్ నీది ఒక 25 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకో 25 lakhs ఇవ్వచ్చు. 30 ఉంటే 30 lakhs కూడా ఇవ్వచ్చు. దాన్నే 100% ఆఫ్ ఫేస్ వాల్యూ అని అనడం జరుగుతుంది. సిఐసి స్కోర్ నో మినిమం స్కోర్. సిఐసి స్కోర్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ అవసరం లేదు, నిల్లు. ప్రాసెసింగ్ ఫీ నిల్లు. బట్ యాన్యువల్ సర్వీస్ ఛార్జ్ అనేది 500 ప్లస్ అప్లికబుల్ జిఎస్టీ, 18% జిఎస్టీ ప్లస్ 500. నెక్స్ట్ వచ్చేసి అది ఇవ్వాలంటే ఏంటిది, టీడీఆర్ కానీ ఎస్టీడీఆర్ కానీ బారోవర్ నేమ్ మీద ఉండాలి. జాయింట్ బారోవర్ అయినా సరే మనం కన్సిడర్ చేసి ఇవ్వచ్చు. ఒకరిని ప్రైమరీ కింద ఒకరిని కొలటరల్ కింద పెట్టుకొని మనం కోబారోవర్ కింద పెట్టుకొని ఈయనకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ ద్వారా కానీ మనం ట్రాన్సాక్షన్ చేస్తాము వెహికల్ వాళ్ళకి. ఒకవేళ డెలివరీ చేసిన 30 days లోపు ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. చేయించకపోతే ఆఫ్టర్ 30 days 5,000 ఫర్ మంత్ విల్ బి చార్జ్డ్ ఫర్ డిలే ఇన్ రిజిస్ట్రేషన్. అలా చేయడం జరుగుతుంది.
బ్రాంచెస్ అనేది వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకునే బాధ్యత ఉంటుంది. బ్రాంచ్ ఇన్సూర్డ్ ఆఫ్ ద వెహికల్, అసలు వెహికల్ కి ఇన్సూరెన్స్ చేసిరా లేదా అని కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కార్స్ లోన్స్ టు బి ఏ సింగిల్ పర్సన్. ఒక పర్సన్ కి ఎన్ని కార్ లోన్స్ ఇవ్వడానికి వస్తుంది అంటే మాక్సిమం 2 కార్ లోన్స్ కెన్ బి శాంక్షన్ ఇన్ ఏ సింగిల్ పర్సన్ విత్ ఇన్ ద స్కీమ్ లిమిట్ యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ. ఒక్కరికి 2 కార్ లోన్స్ ఇవ్వడానికి వస్తుంది. ఈరోజు కార్ లోన్ టాపిక్ అయిపోయింది. మీరు కామెంట్లో నెక్స్ట్ ఏ టాపిక్ ప్రమోషన్కి యూజ్ అవుతుంది అని చెప్తే ఆ టాపిక్ ఖచ్చితంగా దీంతకన్నా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.